అందరూ ఒకటే పని చేస్తే ఇక్కడ పూజ ఎవరు చేస్తారు? సరే సరే, ఎవరొకరు ముందు అభితో చెప్పండి ప్రసాదం త్వరగా తీసుకురమ్మని. నేను చెప్తాను కదా, నువ్వుండు. అమ్మా అభి, అభి, ప్రసాదం తీసుకురామ్మా. చూసారా నాన్న, మనం ఎంతసేపు కూర్చొని పూజని కూడా ఫినిష్ చేశాం. ఇప్పటి వరకు అభి ప్రసాదం కూడా తీసుకొని రాలేదు. అది మీ కోడలి గారి పనితనం అంటే. ఏ విషయంలోనూ మన అంచనాలకి తగ్గట్టుగా ఉండదు. ఏ మనిషి కూడా ఎదుటి మనిషి అంచనాలకు తగ్గట్టు ఉండర్రా. అందరూ మన అంచనాలకి తగ్గట్టుగా ఉండాలనుకోవడం మన అవివేకం. అంతెందుకు, ఈరోజు మీ బాస్ నువ్వు ఆఫీస్కు రావాలనుకున్నారు, కానీ కుటుంబం పెట్టిన ప్రెజర్ వల్ల నువ్వు ఆగిపోలేదా? దానర్థం మీ బాస్ అంచనాలకి నువ్వు చేరుకోలేనట్ట. ఒక్కోసారి బాధ్యతలుంటాయి, వాటికి మనం కట్టుబడాల్సి ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకో. సరే సరే, మీకు నాకు గొడవలు ఎందుకులే గాని మీ ముద్దుల కోడల్ని ముందు ప్రసాదం తీసుకుని రమ్మని చెప్పండి. అమ్మా అభి, అభి, ప్రసాదం తీసుకురామ్మా. లలిత, ఆవిడ గారికి ఏమైందో ఏంటో, నువ్వెళ్ళి తీసుకురా. ఏంటో ఇల్లన్నాక ఇలాంటి బాధ్యతలన్నీ పెద్ద కోడలిగా నా భుజాల మీదే వేసుకోవాలి. నేను లేకుండా ఈ పనులన్నీ ఎలా అవుతాయో ఏంటో. ఇదేంటి, ప్రసాదాలు చేయడానికి వచ్చిన అభి కనిపించడం లేదు, ప్రసాదాలు లేవు. ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళినట్టుంది. దీన్ని బాగా ఇరికించొచ్చు. ఇప్పటి వరకు నా మీద ఏనాడు సదాభిప్రాయం లేదు. ఈ రోజుతో నా మీద నా అభిప్రాయం ఇంకొంచెం చెడుగా మారుతుంది. అంతే కదా. అదంతా పక్కన పెడితే కనిష్కని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకుండా ఇక్కడే లాక్ చేయాలి. లలిత, ప్రసాదాలు తీసుకురమ్మంటే పచ్చి వెలక్కాయలాగా ఎందుకు ముఖం పెట్టుకొనొచ్చావు? విషయం తెలిస్తే మీ అందరి మొహాలు కూడా ఇప్పుడు పచ్చి వెలక్కాయలానే అవుతాయి. నువ్విలా తిక్కతిక్కగా సమాధానాలు చెప్పడం ఎప్పుడు ఆపుతావే? చెప్పేది నేరుగా చెప్పు. కిచెన్లో ప్రసాదాలు లేవు, ప్రసాదాలు చేయడానికి పంపించిన ఆబీ కూడా లేదు. అభి లేకపోవడం ఏంటమ్మా? ఇంట్లో ఇంకెక్కడైనా ఉందేమో చూసావా? అసలు అభి ఎక్కడ కనిపించడం లేదు మావి గారు. ప్రసాదాలు చేయమన్నారు కదా అని పని ఎగ్గొట్టడానికి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో. అమ్మా లలిత,
ఎప్పుడూ అభిని ఏదో ఒకటి ఆడిపోసుకోవడానికి ఎందుకమ్మా చూస్తారు? నానా, మీరెంతసేపు అభిని వెనకేసుకురావడమే గాని వదిన చెప్పింది వినరా? ఆలోచించరా మీరు? అందరూ ఇక్కడే మాట్లాడుకునే బదులు ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. ఇదిగో దీనికున్న బుద్ధి మనకు లేదు. పదండి వెళ్ళి చూద్దాం. అభి, పిన్ని ఇక్కడే ఉంది కదా. పిన్ని, ప్రసాదాలు అయిపోయాయా? అన్నీ అయిపోయాయమ్మా. అయినా మీరందరూ ఇలా వచ్చారేంటి? ఏమ్మా లలిత, మీ అందరికీ ఎవరిని అభిమానించాలో ఎవరిని అవతల పెట్టాలో అర్థం కావట్లేదా? అనవసరమైన ద్వేషాలు పెంచుకుని సొంత మనుషుల మీదే చాడీలు చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. అది కాదు మావయ్య గారు, ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా చాలమ్మా. అభి గురించి మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకోగలను. అభి ఏ పని చేసినా సరిగ్గానే చేస్తుంది, సమయానికే చేస్తుంది. అది మీకెప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా ఇదిగో రాహుల్కి. ఎరా రాహుల్, ఇప్పుడేమంటావు? అవకాశం దొరికింది కదా అని వాణ్ణెందుకండి ఆడిపోసుకుంటారు? ఏదో ఒక్కసారి మీరు అనుకున్నది రైట్ అయిపోతే ఒక మనిషి పూర్తిగా రైట్ అయిపోయినట్టు కాదు. లలిత, ప్రసాదాలు తీసుకునిరా. వస్తాయి. ముందు చాడీలు చెప్పే గుణం తగ్గించుకో, బాగుపడతావు. రాము, అభి, ఇందాక నువ్వు లేవు, ఈ ప్రసాదాలు కూడా చూడలేదు. హఠాత్తుగా అలా ఇలా ప్రత్యక్షమయ్యావు?